వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే అందుకుంటున్నాయి. ఇక్కడ ఇవాళ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్, అంటే మీకు చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించి ఐడియా ఉండకపోవచ్చు. కొంచెం రిమోట్ నోటిఫికేషన్ అనే మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ పీజీటీ టీచర్స్ రిక్రూట్మెంట్ కోసము ఈడీసీఐఎల్ అని, మనకు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అని ఒక పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ మినీ రత్న కేటగిరీ 1 సిపిఎస్సి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వీరు ఒక నోటిఫికేషన్ జారీ చేసినారు. ఏ ఉద్యోగాలను భర్తీ చేయడానికంటే పీజీటీ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్లో భర్తీ చేయడానికి మినిమం 2 years సర్వీస్ ఫస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలు మన ఇండియాలో కాదు. వీరు ఈ సెలెక్టెడ్ టీచర్స్ ఎక్కడ టీచ్ చేయాలంటే మన పక్క దేశం భూటాన్లో వీళ్ళు టీచ్ చేయాలి. భూటాన్లో ఇంటర్మీడియట్ లెవెల్కి, హై స్కూల్, హయ్యర్ సెకండరీ లెవెల్ అంటున్నాడు, ఇంటర్మీడియట్ లెవెల్కి టీచ్ చేయాలి పీజీటీ టీచర్స్. అయితే వీరికి శాలరీ ఎంత ఉందంటే ఒక నెలకి 1,40,000 రూపాయల జీతం ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. అయితే ఎవరైనా క్యాండిడేట్స్ ఇంగ్లీష్ మీడియం ఫ్లూయెంట్గా ఉండి, బాగా స్కిల్ ఉండి, మంచిగా టీచ్ చేయగలుగుతాం అనుకునే టీచర్స్, పీజీ బీఎడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవడానికి ఉపకరిస్తున్న ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. రైట్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్టెమ్ టీచర్స్ ఫర్ ద రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్. అంటే మనము రిక్రూట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ తరపున మనము కన్సల్టెంట్గా పనిచేస్తున్నాం. అది మీరు గమనించండి. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ invites online application from Indian PGT teachers for recruitment to the following teaching posts for higher secondary schools of Bhutan government on contract basis. Clear ఇది. ఏ సబ్జెక్టులలో ఉన్నాయి వేకెన్సీస్ ఇక్కడ మీరు చూడండి. మ్యాథమెటిక్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఐసీటీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి, కెమిస్ట్రీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఫిజిక్స్లో ఉన్నాయి. ఈ 4 కేటగిరీ సబ్జెక్టులలో ఈ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. రైట్, ఒకసారి చూద్దాం దీని కండిషన్స్ ఏమున్నాయి. ఒక 2 years కండిషన్ అని ఇక్కడ చెప్తున్నాడు, మినిమం 2 years. సరే, తర్వాత దాన్ని అగ్రిమెంట్ బట్టి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. అక్కడ మినిమం 2 years పనిచేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఈడీసీఐ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి, ఆన్లైన్లో మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది వెబ్సైట్ అడ్రస్ EDCI టీచర్స్ రిక్రూట్మెంట్.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్ ద్వారా కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు చూద్దాం మనము. ఆల్రెడీ అప్లై స్టార్ట్ అయిపోయింది. 15th February వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి వరకు 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకైతే. ఓకే, వేకెన్సీస్ పొజిషన్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో 28 వేకెన్సీస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్కి మీకు పీజీ ఉంటే సరిపోతుంది, బీఎడ్ కూడా అడగలేదు. బీఎడ్ ప్రిఫరబుల్ అన్నాడు, కానీ మ్యాండేటరీ కాదు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ టీచ్ చేయాలంటే. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుందని చెప్పాడు. ఓకే, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, ఉంటే పెట్టండి. ఫిజిక్స్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. కెమిస్ట్రీలో 19 ఖాళీలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో 35 ఖాళీలు ఉన్నాయి. రైట్, ఎలిజిబిలిటీ చూద్దాం. క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు ఇక్కడ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. క్లియర్ 60% మార్కులతో అయితే మీకు పీజీ ఉండాలి. ఫిజిక్స్లో మీరు టీచ్ చేయాలనుకుంటే ఫిజిక్స్లో పీజీ ఉండాలి, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీలో ఉండాలి. అది ఇక్కడ మీకు చెప్పినటువంటి పాయింట్. తర్వాత బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ డిగ్రీ మ్యాండేటరీ. దేనికి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ బీఎడ్ ఉండాలి. కానీ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్కి మాత్రం నాట్ మ్యాండేటరీ, అది మీరు గుర్తుంచుకోండి. రైట్, ప్రొఫెషన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే టీచ్ చేయాలి కాబట్టి ఆ భాషలో మీకైతే ఒక పట్టు ఉండాలని చెప్తున్నాడు. ద పీజీటీ టీచర్ మస్ట్ హ్యావ్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఇన్ 11th and 12th grades. 11, 12 తరగతులకి మీరు బోధించి ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టండి అని చెప్తున్నాడు. ఓకే, టెక్నాలజీ ఎడ్యుకేషన్లో మీరు టీచ్ చేసేటప్పుడు
టెక్నాలజీ వాడుకోవడంలో కూడా మీకు స్కిల్ ఉండాలి. ముఖ్యంగా ఐసీటీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడము, అంటే పీపీటీ తయారు చేయడము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీచ్, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కూడా మీకు తెలిసి ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు, రిటర్న్ టెస్ట్ లేదండి దీనికి. 2 స్టేజెస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫిజికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంకా దాంతో మీకు సెలెక్షన్ అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి? 55 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ అన్నాడు. ఓకే, బిలో ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మెయింటైన్ గుడ్ ఫిజికల్ ఫిట్నెస్, ఓకే ఇవన్నీ కూడా ఉండాలని చెప్తున్నాడు. ఫిజికల్ ఫిట్నెస్ ఇదంతా కూడా. ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ వేరియస్ అప్లికేబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇదంతా కూడా కట్ ఆఫ్ డేట్ అంతా 2024 జనవరి 16 నాటికి వాళ్ళు తీసుకుంటారు అని ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతుంది, మీరు గమనించండి. ఓకే, ఇంకా రెమ్యునరేషన్. ద టీచర్ షల్ బి పెయిడ్ ఏ కన్సాలిడేటెడ్ గ్రాస్ రెమ్యునరేషన్ 1,40,000 రూపీస్ పర్ మంత్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. నెలకి 1,40,000 రూపాయల శాలరీ ఇస్తామని చెప్తున్నారు. గమనించండి మీరు, పర్ మంత్ శాలరీది 1,40,000. ఇక 2 years మినిమము 2 years అండ్ ద టీచర్స్ మే బి పోస్టెడ్ and relocated anywhere in Bhutan depending on the requirement of the Royal Government of Bhutan అని చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఇస్తారు అని చెప్తున్నారు. ఇంకా ద రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ షెల్ ప్రొవైడ్ ఆల్ నెసెసరీ అసిస్టెన్స్ టు ద క్యాండిడేట్స్ ఫర్ వర్క్ పర్మిట్ యాజ్ అప్లికేబుల్. ఓకే, అన్ని సౌకర్యాలు అయితే మరి ప్రొవైడ్ చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. లీవ్, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ ప్యాసేజ్ అండ్ అదర్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి యాజ్ పర్ ద కాంట్రాక్ట్ విత్ ద రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్. మంచిగానే చూసుకుంటారని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది దీని ద్వారా. ఓకే, హౌ టు అప్లై. ఇంకా అప్లై ఏముంది, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఏవేవి అప్లోడ్ చేయమంటున్నాడో జాగ్రత్తగా అన్నీ కూడా చక్కగా 10th క్లాస్ నుంచి అన్నీ అప్లై చేయండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిదీ ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయమంటున్నాడు. మీకు మెయిల్ ఐడి అయితే ఉంటుంది కంపల్సరీ. పర్సనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చేయండి. స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ ఫోటో ఒకటి, రీసెంట్గా దిగిన ఫోటో ఒకటి మీరు పెట్టుకోండి. స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ తోటి ఒక సిగ్నేచర్ చేసి ఆ కాపీని కూడా జేపీజీ ఫార్మాట్ కానీ జేపీఈజీ ఫార్మాట్లో మీరు చేయండి. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ షుడ్ బి, సార్ ఇవన్నీ 20 KB అంటే అప్లోడ్ కావాలంటే ఈ సైజులోనే ఉండాలి. అది పిక్చరు సైజు, ఇమేజ్ సైజు అది చూసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి పెట్టండి మీకు ఉంటే, లేకుంటే ఏం లేదు, ఇంకా ఉంటే పెట్టండి. ఎవరైనా ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉండొచ్చు, ఎవరు పెట్టాలనుకోండి మేబీ చెప్పలేం, మీకే అవకాశం రావచ్చు. ఒక ఐడి ప్రూఫ్ అడుగుతున్నాడు, పాస్పోర్ట్ ఉంటే అది పెట్టండి, లేకుంటే ఓటర్ ఐడి పెట్టండి. 6 అన్నాడు కాబట్టి అదైనా పెట్టుకోవచ్చు. ఇక ద లాస్ట్ డేట్ వచ్చేసి February 15th. ఇది ఒకటి క్లియర్ చెప్పిన. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్, అంతే, భారతీయులే అప్లై చేసుకోవాలి. మనం రిక్రూట్మెంట్ చేసి పంపిస్తున్నాం అక్కడికి భూటాన్కి. ద క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ భూటాన్. ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. సరే, ఇవన్నీ మీరు అప్లై చేసేది ఉంటే ఇవన్నీ ఒక్కసారి జాగ్రత్తగా ప్రతి కండిషన్ని మీరు చదువుకోండి. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతున్న ఉద్దేశంతో నేను మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికైతే రెడీ అవుతున్నాను. ఇంకా ఏముంది ఒక్కసారి చూద్దాం. హెల్ప్ డెస్క్ ఇచ్చారండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దే మే కాంటాక్ట్ ద హెల్ప్ డెస్క్. ఒక నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేయండి. 10 AM నుంచి 5 PM వరకు వాళ్ళైతే మీకు అందుబాటులో ఉంటారు, మండే టు ఫ్రైడే. మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇంకా హెల్ప్ సెకండ్మెంట్ @edcal.co.in ఇక్కడ ఇచ్చారు. అది దానికి మీరు మెయిల్ కూడా పెట్టి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికైతే ఇక్కడ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్ అంటే ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషను అలాంటి ఏం సబ్మిట్ చేయకండి. ఒరిజినల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేయండి, వస్తే వచ్చే లేకుంటే లేదు. దేర్ షల్ బి 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. సరే, సెలక్షన్ ఎట్లా ఉంటుంది? 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. ఏ ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ ఫాలోడ్ బై ఏ ఫిజికల్ ఇంటర్వ్యూ, రైట్? A panel comprising of officials from India and the Royal Government of Bhutan shall shortlist the eligible candidates for online interview. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత అందరు క్యాండిడేట్స్ చూస్తారు, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి ఎలిజిబుల్ ఎవరున్నారు, ఎవరైతే బెటర్ అని వాళ్ళకి ఫస్ట్ అయితే ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం మేము. వాళ్ళ మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. సో మీరు ఎప్పుడు మెయిల్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు ఏమైనా వస్తే మిస్ కాకుండా ఉండడం కోసము. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ వయా దే రిజిస్టర్డ్ మెయిల్ ఐడీస్ ఓన్లీ. మీకేం ఫోన్ చేయడమో రండి ఇంటర్వ్యూకి రండి మీరు పలానా రోజు అని అట్లాంటివి ఏమి ఉండవు. మెయిల్కు ఐడి అంటే మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు అలర్ట్గా ఉండి వస్తే
లక్కీగా వెళ్ళాలి. బేస్డ్ ఆన్ ద ఆన్లైన్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఇంటర్వ్యూ. ఇంకా ఆన్లైన్ ఇంటర్వ్యూలో మీరు మంచి ప్రతిభ చూపినారు, మీకు టాలెంట్ ఉంది, బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడినరు, ఓకే, మీరు సెకండ్ స్టేజ్కి అయితే వెళ్తారు, ఫిజికల్ ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళిపోతున్నారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద వెన్యూ, డేట్ అండ్ షెడ్యూల్ ఆఫ్ ఫిజికల్ ఇంటర్వ్యూస్ ఆన్ ద రిజిస్టర్ మెయిల్ ఐడి. మళ్ళీ మెయిల్ ఐడికి మళ్ళీ ఒకటి వస్తుంది మీకు, నాన్న నువ్వు సెలెక్ట్ అయినావు ఆన్లైన్ ఇంటర్వ్యూలో, నువ్వు పలానా రోజు ఇక్కడికి వచ్చేసాయి, ఎక్కడికి ఢిల్లీలో పెడతామని చెప్తున్నారు. ఫిజికల్ ఇంటర్వ్యూ అయితే చక్కగా ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీకి వెళ్ళండి. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మొత్తం ఒరిజినల్స్ అన్ని పట్టుకుపోండి, మీ దగ్గర ఏముంటే అది పట్టుకుపోండి, ఢిల్లీకి పోయి అక్కడ మీరు ఫిజికల్ ఇంటర్వ్యూ పేజ్ చేయండి, చెప్పండి భూటాన్లో జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్, మంచి శాలరీ ఉంది, నాకు మంచి ప్రకృతి మధ్య ఉద్యోగం చేస్తానని చెప్పండి. చెప్తే మీకు అవకాశం వస్తే మీ ఇంట్రెస్ట్, మీ యొక్క కేపబిలిటీ అవన్నీ కూడా సూట్ అయితే తప్పకుండా మీకు ఉద్యోగం ఇస్తారు. ఇదండి మీకు రాయల్ భూటాన్ గవర్నమెంట్ కోసము ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఓకే.